డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎలదండి, డయాబెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సునీల్ గారు, ఇప్పుడు భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు. పాక్ కయ్యానికి కాలు దూవుతుంది, వాళ్ళని తిప్పికొట్టే పరిస్థితుల్లో భారత్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఇటువంటి సమయంలో మన సైనికులకి ఏమన్నా జరిగితే అక్కడ డాక్టర్స్ కానీ, వాళ్ళ ఆర్మీ డాక్టర్స్ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒక డాక్టర్గా మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం. నమస్తే. యాక్చువల్గా ఇంపాక్ట్ అనేది వార్లో, అంటే వార్ జోన్ కానివ్వండి, న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలప్పుడు కానివ్వండి, ఇంటర్నల్ వార్స్ అండి, ఇటువంటి ఎమర్జెన్సీ సమయాలలో చాలా మటుకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అది వార్ ఇంపాక్ట్ వల్ల కావచ్చు, స్వతహాగా ప్రజలలో ఉన్న వ్యాధుల వల్ల కావచ్చు. ఒక ఇండివిజువల్ తీసుకుంటే వాళ్ళకి అక్యూట్ డిసీజెస్ రావచ్చు, అంటే ఇప్పటికిప్పుడు కొన్ని వ్యాధులు అనేది రావచ్చు, లేకుంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని వ్యాధులతోని సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు, అంటే క్రానిక్ డిసీజెస్ అంటాం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో అటువంటివి కూడా ఉండవచ్చు. అయితే వారప్పుడు ఏమవుతుందనంటే ఇంపాక్ట్ అంటే క్లోజర్ ఇంపాక్ట్ అనేది, తర్వాత దూరం నుంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. క్లోజర్ ఇంపాక్ట్ అన్నప్పుడు ఏంటంటే మిసైల్స్ కానివ్వండి, బుల్లెట్స్ కానివ్వండి, లేకుంటే బిల్డింగ్ సంబంధించిన, అంటే ఏదన్నా కొలాప్స్ అయినప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, అది అంటే గాయాలకు దారితీస్తాయి. ఆ గాయాల తీవ్రతను బట్టి వెంటనే అప్రమత్తంగా ఉండి అది గాయాల బారి నుంచి పడకుండా ఉండడానికి గవర్నమెంట్ కొన్ని మనకి ఈ గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది. అంటే ఈ సిపిఆర్ చేయడం కానివ్వండి, తర్వాత మనల్ని మనం రక్షించుకోవడం కానివ్వండి, అవి ఫాలో అవుతూ మనకి ఈ డ్రెస్సింగ్ కిట్స్ అనేటివి మనం దగ్గర పెట్టుకోవాలి. అయితే క్లోజ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఈ సివియారిటీ అనేది చాలా ఎక్కువ. డిస్టాంట్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాత్రం, అంటే దూరం నుంచి ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాత్రము ఈ గాయాలకి అంతగా ఉండకపోవచ్చు. అయితే ఈ బ్లాస్ట్ అయినప్పుడు కానివ్వండి, మిసైల్స్ పడినప్పుడు కానివ్వండి, నేను చెప్పినట్టు మెటీరియల్స్ అంటే మెటల్ అవి పీసెస్ ఇంపాక్ట్స్ కానివ్వండి, డైరెక్ట్ ఇంపాక్ట్ కానివ్వండి ఉన్నప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది బాడీ పార్ట్స్ కి, తర్వాత అదేవిధంగా కంటి చూపు, తర్వాత హియరింగ్ అంటే చెవులకి. ఎందుకంటే ఆ సౌండ్స్ వినిపించినప్పుడు ఆ హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది ఉంటుంది. సో వీటి నుంచి కాపాడుకోవడానికి దగ్గరలో క్లోజ్ ఈ ఎయిర్ ఇవి అటాక్ జరుగుతున్నప్పుడు అందరు గాగుల్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఇయర్ అక్లూడర్స్ పెట్టుకోవడం కానివ్వండి, అంటే కాటన్ కానివ్వండి, మఫ్లర్స్ కానివ్వండి పెట్టుకోవడం కానివ్వండి, కనీసం చోటు మూసుకొని ఉండడం కానివ్వండి, ఇవి చేయాలి. తర్వాత అంటే చెవుల్ని కాపాడుకోవడము, ధ్వనిని కాపాడుకోవడం, ఇక ధ్వని నుంచి, తర్వాత కంటికి సంబంధించిన గాయాలు కాకుండా ఉండడం చూసుకోవాలి. అదేవిధంగా ఈ లాంగ్ టర్మ్ డిసీజ్ నుంచి, క్రానిక్ డిసీజ్ నుంచి ఉన్న వాళ్ళు, వాళ్ళకి కనీసం ఒక 2 నెలలు సరిపడా మందులను కొనుక్కొచ్చుకొని రెడీ ఉంచుకోవాలి. అంటే మధుమేహ వ్యాధి కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇతరత్ర గుండె మూత్రపిండాలకు సంబంధించిన శరీరంలో ఏ సిస్టమ్ కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు కానివ్వండి, వాళ్ళు ఈ 2 నెలలకు సరిపడా మిగిలిన మెడిసిన్స్ అనేవి తెచ్చుకోవాలి. ఇక మిగతా విషయాలకు వస్తే వార్ ఇంపాక్ట్ ఫీవర్ అని ఉంటుంది. అంటే భయాందోళనకు గురైనప్పుడు కానివ్వండి, ఈ వాతావరణంలో మార్పుల వల్ల కానివ్వండి, వార్ ఇంపాక్ట్ ఫీవర్ అనేది వస్తుంది. అటువంటి వాటప్పుడు, లేకుంటే మామూలుగా ఫీవర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చినప్పుడు కానివ్వండి, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, అందుబాటులో ఉంచుకోవడానికి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అనేవి ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేసి దగ్గర ఉంచుకోవడం కానివ్వండి, లేకుంటే ఎమర్జెన్సీ కిట్ యూజ్ చేసుకొని తీసుకోవడం కానివ్వండి చేయాలి. ఈ దుమ్ము ధూళితోటి యుద్ధం అప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇన్హేలర్స్ దగ్గర కాకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ వడుకల్ పుకార్ల వల్ల భయాందోళనకు గురయ్యి, లేకుంటే దగ్గరి వాళ్ళు, బంధువుల నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి,
ఈ యుద్ధంలో ఎఫెక్ట్ అయినప్పుడు కానివ్వండి, యుద్ధం జరుగుతున్నప్పుడు కానివ్వండి, మానసికమైన ఒత్తిడికి చాలా గురవుతా ఉంటారు అందరు. సో ఈ మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడాలి, మానసిక ఒత్తిడి నుంచి కోలుకోవాలనుకున్నప్పుడు ఈ ఒత్తిడి తీవ్రతను తగ్గించుకోవడానికి మెడిటేషన్ కానివ్వండి, కరెక్ట్ రిలయబుల్ సోర్స్ అందించే, రిలయబుల్ న్యూస్ అందించే టీవీ ఛానల్స్ ని, ఇప్పుడు గవర్నమెంట్ అందించే టీవీ ఛానల్స్ కానివ్వండి, మీడియాని కానివ్వండి ఫాలో అవ్వాలి. సునీల్ గారు ఏదైతే ఎస్ సార్, సునీల్ గారు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొన్ని దగ్గర 248 కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది, ఈ మాక్ డ్రిల్స్ ఎంతవరకు సేఫ్గా ఉండే అవకాశం ఉంది? ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా సామాన్య ప్రజలు? చాలా ఉంటుందండి. యాక్చువల్ గా మాక్ డ్రిల్స్ అనేటి చాలా ఉపయోగకరము. ఎందుకంటే యుద్ధం వస్తుంది, భయపడే వాళ్ళే చాలా మంది ఎక్కువగా ఉంటారు. అసలు తెలియని వాళ్ళే యుద్ధం వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలని తెలియని వాళ్ళు గాల్లో ఊహలతోనే ఉంటారు చాలా. సో అటువంటి వాళ్ళకి ఈ మాక్ డ్రిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అయితే కేవలం యుద్ధం సంభవించినప్పుడు కానివ్వండి, అత్యవసర పరిస్థితుల్లో కానివ్వండి, మాక్ డ్రిల్స్ నిర్వహించి అప్పటికప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేయడం కంటే ఉత్తమం ఏంటంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ డైలీ స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానివ్వండి, తర్వాత వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి, ఎక్కడ వీలైతే అక్కడ ఈ వీక్లీ ఆర్ మంత్లీ ఇలా మాక్ డ్రిల్స్ పెడతా ఉంటుందంటే ప్రతి ఒక్క భారత పౌరుడు అనేవారు తీర్చిదిద్దబడతారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబడతారు. కాబట్టి ఎప్పుడు యుద్ధం వచ్చినా అనుకోకుండా మనం ఊహించలేం కదా. ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కానీ ఊహించలేము, ఇంటర్నల్ వాల్స్ వచ్చినా ఊహించలేము. అటువంటప్పుడు రిస్కీ సిచ్యువేషన్స్ లో మనల్ని మనం కాపాడుకోవడానికి, మన తోటి వారిని మనం కాపాడడానికి, వాళ్ళ చేతినివ్వడానికి ఈ మాక్ డ్రిల్స్ అనేవి, లేకుంటే ఈ సిపిఆర్ అనేది కానివ్వండి, ఈ మెడికల్ ఓరియంటేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.